కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ లోకి భారీగా నేతలు చేరుతున్నారు. ఇవాళ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నారు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి 50 వాహనాల్లో కడియం అనుచరులు హైదరాబాద్ కు బయలుదేరారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి నేతలు చేరుకోనున్నారు. అక్కడే వారికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఇక వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున కడియం కావ్య బరిలో ఉంటారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈరోజు ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వీరికందరికీ కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన రాజ్యసభ సభ్యుడు సీనియర్ నేత కె కేశవరావు, అదేవిధంగా గద్వాల్ విజయలక్ష్మి, ఆయన కూతురు గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్గా ఉన్నారు. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వీరితో పాటు స్టేషన్ ఘనపూర్కు సంబంధించిన కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వీరికి సంబంధించి ఇప్పటికే వారికి సంబంధించిన నేతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ముఖ్యమైన నేతలంతా కూడా వరుసగా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్దకు వరుసగా చాలా, ఒకవైపు వరంగల్కు సంబంధించిన నేతలు, మరోవైపు కేశవరావుకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున అంతర్ నేతలు చేరుకున్న తర్వాత మరి కాసేపట్లో వీరికందరికీ కూడా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. మరో కడియం కావ్యకు సంబంధించి ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ సీట్ ఆమెకే కేటాయిస్తారని ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉన్న నేపథ్యంలో ఈరోజే వారి పార్టీలోకి తీసుకొని రేపు సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తి చేసి అనౌన్స్ చేయాలని కూడా ఆలోచన చేస్తున్నాం. వాస్తవానికి కడియం కావ్యను బీఆర్ఎస్ నుంచి కూడా ఆమెకు వరంగల్ పార్లమెంట్ సీట్ను కేటాయించారు. కానీ ఆమె బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేసి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. నిన్న కడియం శ్రీహరితో పాటు కడియం కావ్యను వారిద్దరిని కూడా వారి కుటుంబంలో నివాసానికి వెళ్ళి దీపాదాస్ మున్షి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు మల్లు రవి, సంపత్ కుమార్ ముఖ్యమైన నేతలంతా కూడా వెళ్ళి నిన్న సంప్రదింపులు చేయడం జరిగింది. వారు కాంగ్రెస్ పార్టీకి రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. సో నేపథ్యంలో మొత్తం మీద వారు మరి కాసేపట్లో కాంగ్రెస్లోకి చేరబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమైన అంచర్లంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు కూడా వరుసగా రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. వేం నరేందర్ రెడ్డి కానీ, మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమైన నేతలతో పాటు ఎమ్మెల్యేలు కూడా వరుసగా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. వరంగల్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికే చేరుకుంటున్నారు. వీటితో పాటు ఈ సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరి, అదేవిధంగా కడియం కావ్య ఇద్దరు కూడా చేరుపుతున్నారు. అయితే ఈ ప్రాసెస్ సంబంధించి ఇప్పటికే సంప్రదింపులు కూడా చర్చలు చేసిన నేపథ్యంలో ముఖ్యమైన నేతలందరూ కూడా మరోసారి వరంగల్కు సంబంధించిన నేతలను, ఎమ్మెల్యేలను కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి పిలిపించుకోవడం జరిగింది. వారితో సంప్రదింపులు చేస్తున్నారు. వారితో సంప్రదింపులు చేసిన తర్వాత కడియం శ్రీహరి కూడా మరి కాసేపట్లో ఒక 10 నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఆయన నివాసం నుంచి కూడా వాళ్ళు కూడా బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి చర్చించిన తర్వాత మరి కాంగ్రెస్లోకి ఆహ్వానించబోతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా లోక్సభ స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఒకవైపు పార్టీ ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉంటుందో అక్కడ స్ట్రెంథెన్ చేయడం కోసం పార్టీ నేతలను ఆహ్వానించడం, కానీ మరోవైపు అభ్యర్థులు గెలుపు గుర్రాల రేసు గుర్రాలు ఎవరైతే ఉంటున్నారో వారైతే గెలుస్తారని ఒక అభిప్రాయం ఉంటుందో వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని వారికి టికెట్ ఇస్తున్న పరిస్థితి. ఇప్పుడు కడియం కావ్యను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే కోణంలో చూడాల్సి ఉంటుంది. ఒకవైపు బీఆర్ఎస్లో టికెట్ అనౌన్స్ చేసిన వ్యక్తిని కూడా అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారు. ఆమెకే టికెట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉంటున్నాయి. కడియం శ్రీహరి ఇప్పుడు ప్రజెంట్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. ఇట్లా మొత్తం మీద ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి చేరికలకు సంబంధించి గేట్లు తెరిచామని ఇప్పటికే చెప్పారు. కాబట్టి అందులో భాగంగానే నేతలందరూ కూడా ఎక్కడెక్కడైతే బలమైన నేతలు ఉంటున్నారో వారితో పాటు పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న నేతలందరూ కూడా వరుసగా పార్టీలోకి చేర్చుకుంటున్న కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో జరుగుతున్న రోజు చేరికలకు సంబంధించిన చూసినట్టయితే ఈ రోజు కూడా ఇంపార్టెంట్ నేతలంతా కూడా ఈరోజు చేరికలకు సంబంధించిన ప్రాసెస్ అయితే కనబడతా ఉంది. మరి కాసేపట్లో కేశవరావు, అదేవిధంగా గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ మేయర్తో పాటు విజయలక్ష్మి, చెప్పండి. ప్రతాప్, అంటే వరంగల్ కి సంబంధించి కడియం కావ్యకి సంబంధించి అప్డేట్స్ ఇచ్చారు. అంటే గద్వాల్ విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారు, అంటే మేయర్ గా ఉన్నారు, హైదరాబాద్ లో కాంగ్రెస్ వ్యూహం ఎలా కనిపిస్తుంది అసలు?
డెఫినెట్గా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వీక్గా ఉన్నది. ఇక్కడ మొత్తం గ్రేటర్ పరిధిలోకి సంబంధించిన 23 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. 23 అసెంబ్లీ సెగ్మెంట్లు ఒకటంటే ఒకటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బలమైన నేతలందరినీ కూడా ఆపరేషన్ ఆకాశ్ తోటి పార్టీలోకి తీసుకోవాలని చూస్తున్నారు. పార్టీలోకి రావాలనుకున్న వారు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి అంటే మళ్ళీ సొంత ఇంటికి చేరుకుంటాం అనుకున్న ఫీలింగ్ తోటి మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతామని ఇప్పటికే కేశవరావు గారు లాంటి వ్యక్తులు కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పుడు కేశవరావు విజయలక్ష్మిని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే యాంగిల్లో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చేవెళ్ళ కానీ అదేవిధంగా సికింద్రాబాద్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఒక అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు గెలవలేదు కాబట్టి వీటిలలో పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలంటే కనుక ముఖ్యమైన నేతలందరూ వచ్చినట్లయితే పార్టీకి యూస్ఫుల్గా ఉంటుందని ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 14 అనేది ఒక టార్గెట్ కూడా పెట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 14 సీట్లు గెలుపొందాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది కాబట్టి ఆ 14 సీట్లు రీచ్ కావాలంటే బలమైన నేతలంతా కూడా పార్టీలోకి ఆపరేషన్ ఆకర్షణ ద్వారా అందరూ రావాల్సిందే అని చెప్పేసి ఒక ఆలోచన కూడా చేస్తుంది. మరోవైపు ఇక్కడ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా గెలుపొందకపోయినట్లయితే కనుక పార్టీకి అంటే ప్రభుత్వానికి డేంజర్ బిల్స్ మోగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అప్రమత్తమైన నేపథ్యంలో నేతలందరూ కూడా ఇక్కడ చేర్చుకొని మెజార్టీ స్థానాలు గెలుపొందాలని ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది కాబట్టి 14 స్థానాలకు తక్కువ కాకుండా గెలవాలని చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అందరి నేతలందరూ కూడా వరుసగా పార్టీలోకి చేర్చుకుంటుంది. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే వీక్గా ఉంటుంది ముఖ్యంగా మనం చూసినట్టయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి ఒక ఎమ్మెల్యేలు కూడా గెలవలేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నేతలందరూ కూడా పార్టీలో చేర్చుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే కేశవరావు విజయలక్ష్మి అదే యాంగిల్లో చేరారని కూడా చెప్పుకోవచ్చు. వీటితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరుతారనే ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలతోటి వరుసగా సమీక్షలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా పీసీసీగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి సీఎంతో పాటు చెప్పండి ప్రతాప్, అంటే బీఆర్ఎస్ కి సంబంధించి ఇద్దరు సీనియర్ నేతలు వాళ్ళ కూతుర్లు రాజకీయంగా పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నారు. అట్ ది సేమ్ టైం బీజేపీ నుంచి కూడా టచ్ లో ఉన్నారు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దానికి ఈటెల రాజేందర్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే బీజేపీ నుంచి కూడా ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వరుసగా ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలకు సంబంధించి చూసినట్లయితే అంటే సీఎం రేవంత్ రెడ్డిని ఈ మధ్య కాలంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే కానీ కలవడం జరగడం కానీ ఈ మధ్య కాలంలో కొన్ని ప్రభుత్వ పనులకు సంబంధించి మహేశ్వరి నిర్మల్ ఎమ్మెల్యే కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసిన నేపథ్యంలో కొద్దిగా టాక్స్ అయితే వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎవరు అంటే వారు ప్రభుత్వంతో పనులకు సంబంధించి కూడా సీఎంను కలవడం కానీ మంత్రులను కలవడానికి చేస్తున్న వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టాక్స్ వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ పరిస్థితి వీటిని అరికట్టడం కోసం ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఖండించడం జరిగింది. తాము ప్రభుత్వంతో పనులకు సంబంధించి మాత్రమే కలిశామని కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కూడా స్పందించడం చూసినట్లయితే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీకి సంబంధించి మొత్తం ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారు కూడా ఒకవేళ బీజేపీ కనుక ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన చేస్తామంటే కనుక బీజేపీ ఉన్న ఎమ్మెల్యేలే కాంగ్రెస్లో చేరుతారని నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేయడం జరిగి చిట్చాట్ చేస్తూ మాట్లాడారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా పార్టీ మారే ఆలోచన ఉండదు అంటూ కూడా ఈటెల రాజేందర్ కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే ఆలోచన కూడా నడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు నడుస్తుంది కాబట్టి బీజేపీ కూడా చాలా అప్రమత్తంగా సెంట్రల్ లో కూడా బీజేపీ ఉంది కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఎలాంటి అంటే ఎమ్మెల్యేలు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈటెల రాజేందర్ ఆ విధంగా కామెంట్ చేశారని కూడా మనం భావించాల్సి ఉంటుంది.